నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. విద్యాశాఖలో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుంటున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అంశంపైన అధికారులు మౌన ముద్రలో ఉండడం పవన్ కళ్యాణ్ అసంతృప్తికి కారణంగా మారుతున్నా? మొన్న విద్యాశాఖ, ఇప్పుడు హోంశాఖకు సంబంధించినటువంటి అంశాల్లో పవన్ కళ్యాణ్ వరుసగా జోక్యం చేస్తున్నారు అనేటువంటి ఊహాగానాలు ఎందుకు వస్తున్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అంశంపైన క్షేత్రస్థాయిలో వైసీపీ పోరాటాలు చేస్తుంది. ప్రతిపక్ష పార్టీల నాయకులు డిఎస్సి పైన క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తుంటే వారి ప్రశ్నలకు సమాధానం అధికారులు ఎందుకు చెప్పలేకపోతున్నారు అని అధికారుల దగ్గర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీసినట్లుగా తెలుస్తుంది. అంటే డిఎస్సి అంశంలో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుంటున్నారా, లేదా చేసుకున్నారా, చేసుకోబోతున్నారా అనేటువంటి వాదన బలంగా వినపడుతున్నాయి. ఇక ఇదే అంశంపై నాతో పాటుగా విశ్లేషణ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే. సో మొన్న హోంశాఖలో జోక్యం చేసుకున్నట్లు, ఇప్పుడు విద్యాశాఖలో జోక్యం చేసుకోబోతున్నట్లు, చేసుకున్నట్లు ఊహాగానం ఏంటి సార్, ఎలా చూస్తారు? మరి కూటమి మీద నమ్మకం కోల్పోయిన పవన్ కళ్యాణ్ మోమాట లేకుండా చెప్పొచ్చు. ఎందుకంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే రావణ్కి 4 సార్లు బెయిల్ వచ్చిన తర్వాత లోకేష్ గారి ఇంటికి మొత్తం గన్మ్యాన్ ఇంటికి పంపించి సరెండర్ చేసేస్తే అప్పుడు ఆ ప్రాసెస్లో కూడా చూడండి, ఫారెస్ట్లో చెక్ పోస్టులు పెట్టాలి, గంజా ఎక్కువైపోతుందని చెప్పి ఒక ఆఫీసర్ గారు వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత గన్నవరం సిఐ గారు మంచి కేసు పకడ్బందీగా కట్టి రావణ్ని లోపటేశారు. అది హోంశాఖలో ఇన్వాల్వ్మెంట్ అయిపోయినట్టే లెక్క. ఇది ఇవాళ విద్యాశాఖ మంత్రి కూడా ఉన్నతాధికారులను పిలిచి సమీక్షించుకున్నాడు. ఏమని, ఏది నిజం, ఈ 15 లక్షలు 20 లక్షలు ఏవో వీళ్ళు చెప్తున్నారు కదా, 430 పోస్టులు ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా అన్నది ఖచ్చితంగా తెలుసుకున్నాడు ఆయన ఇవాళ. అంటే దీని అర్థం ఏంటి, మొన్న మీరు డిబేట్లో అడిగారు రూట్ మ్యాప్ ఏంటనేది. బీజేపీ వాడు ఖచ్చితంగా రూట్ మ్యాప్ ఇచ్చాడు. ధర్మేంద్ర ప్రధాన్ టైప్లో లోకేష్కి సభకు నమస్కారం. ఎందుకంటే కొనడానికి మంది వేస్తే ఉన్ననాలికి ఊడిపోయే పరిస్థితి తెచ్చుకుంటాడు లోకేష్, తెలుసో తెలియకపోయినా. ఏదో ముఖ్యమంత్రి అయిపోతాం తాపత్రయపడుతుంది దగ్గర మొత్తం మొదలు తుంచే కార్యక్రమానికి తెరలేపుతో ఇది ఆల్రెడీ ఒక ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో 2 శాఖల మీద ఇండైరెక్ట్గా పవర్ చూపించగలిగాడు పవన్ కళ్యాణ్. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇందులో కూడా ఇఫ్ ఈ స్టార్ట్స్ అడ్రసింగ్ ఫ్లాస్, విద్యాశాఖ మీద కనుక ఒక ఫుడ్ డౌన్ చేసి ఒక స్టేట్మెంట్ వచ్చింది అనుకోండి ఆయన దగ్గర నుంచి, అయితే మళ్ళీ గన్మ్యాన్ ఇంటికి వెళ్తారా, ఆ కోణంలో కూడా ఆలోచించాలి. గన్మ్యాన్ మళ్ళీ సరెండర్ చేసి నాకు విద్యాశాఖ మీద ఒక ట్రాన్స్పరెన్సీ కావాలని అనుకోండి, అరకత్తిలో పోక చెక్క పడినట్టే లోకేష్ గారి పరిస్థితి. అంత జోక్యం చేసుకుంటారంటారా? రావణ్ విషయంలో నేను ప్రాక్టికల్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. కానీ కూటమిలో నెంబర్ 2 అక్కడ ఉన్నది అనిత గారు, కానీ ఇక్కడ విద్యాశాఖ లోకేష్ గారి దగ్గర నెంబర్ 2 అయితే ఆయన బాధపడ్డా. నెంబర్ 1 గా ప్రవర్తిస్తుంటే అదే ఆయనకి డైజెస్ట్ కావట్లేదు. ఆఖరికి మొన్న ఏదో ట్రోలింగ్ లో కూడా చూశాను, అత్తారెడ్డికి దారేదిలో అన్నం తిన్నప్పుడు నీ కోసం ఓ చేరేసాం అన్న దగ్గర క్యాబినెట్ మీటింగ్ లో కూడా పక్కన చేరేసి చూపిస్తున్నారు. అవుట్కమ్ మాత్రం మనోడు కాంప్రమైజ్ కావట్లేదు. ఇది ఖచ్చితంగా ఉపద్రవానికి దారితీస్తుంది. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు డిసప్పాయింట్ అయ్యే రోజు వస్తుందని నేను బాధపడుతున్నాను. ఎందుకంటే కూటమిగా ఉంటేనే జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటేనే ఆ మధ్య వేరే ఎలక్షన్. కూటమి విడిపోయి ఈ బీజేపీ అనే పకోడీ ఛానల్తో కలిసి పవన్ కళ్యాణ్ ఏదో ఈ 2 ఏళ్ళు షిండే టైప్లో నటించి నెక్స్ట్ ఎలక్షన్కి వస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. అంటే సాధారణంగా కూటమి మీద విమర్శలు వస్తే పవన్ కళ్యాణ్ గారు తిప్పికొట్టారు. ఎక్కడ తిప్పికొట్టారు? కానీ అది కొట్టట్లేదు కదా. ఎక్కడ తిప్పికొట్టారు? నేను 19 నానాజీ మాట్లాడి ఇప్పటిదాకా సౌండ్ ఉందా? సౌండ్ ఉందా? ఇష్టమే లేదు సార్. నా ప్రశ్న ఏంటంటే, కానీ కూటమి మీద విమర్శలు వస్తే పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఏది ఏ స్పందన? కానీ ఇప్పుడు స్పందించకుండా ప్రశ్నలోనే నేను అడుగుతాను, తిరిగి మిమ్మల్ని అడుగుతున్నా. స్పందించారు పలానా ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు కూటమి మీద అపవాదం వస్తూ స్పందించాడు చెప్పానండి. ఏది మీరు చెప్పండి, నేనేం విశ్లేషిస్తా దానికి. వాళ్ళ దగ్గర నుంచి ప్రతిస్పందన ఉండట్లేదు సార్. ఓన్లీ తెలుగుదేశం మాత్రమే గులకరాలు డబ్బాలు వేసి గడగడ కొట్టినట్టు వాళ్ళు అప్పుడే అరుస్తున్నారు. తగుదనమ్మా అని ప్రతిదానికి అనితమ్మ గారు వచ్చి గట్టిగా గొల్లు పెట్టి వెళ్తుంది ఆవిడ. అన్ని విషయాల్లో కలుగు చేసుకుని మాట్లాడేది ఆవిడ అప్పుడే. మీరు గమనించుకోండి ఇవన్నీ. సరే, ఇక్కడ స్పందించకపోయినా పర్లేదు, కానీ నిజంగా తప్పు జరిగిందా అని ఆయన నివేదికలు తెచ్చుకోవడం, డిఫెండ్ చేయకుండా ఆబ్వియస్లీ లొకేషన్ నమ్మట్లేదని అర్థం కదా. ఫ్లోర్ లో ఆయన అడ్రస్ చేసింది హి హస్ నాట్ బిలీవ్డ్ బోత్ చీఫ్ మినిస్టర్ అండ్ లోకేష్. దట్స్ ఉన్నత శాఖ అధికారులను పిలిచి మాట్లాడుకున్నాడు అని అర్థం. అలా అయితే ఆయనే ముఖ్యమంత్రి కదా సార్, వీటో పవర్ ఉన్న ఆయన. నిన్న ఫ్లోర్ లో ఆయనే చెప్పాడు కదా, నథింగ్ హెస్ హ్యాపెండ్, చాలా ట్రాన్స్పరెంట్ గా మేము కండక్ట్ చేసామని ముఖ్యమంత్రికి స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లోనే. మరి అది పరిగణలో తీసుకున్నప్పుడు ఉన్నతాధికారులు ఎందుకు వెళ్ళి మాట్లాడి సమీక్షించవలసి వచ్చింది విద్యాశాఖకి సంబంధించిన అవసరం?
అంటే ఇప్పుడు హోంశాఖలో విద్యాశాఖలో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకున్నారని హోంశాఖ, విద్యాశాఖ అంటే ఇది మీరు పవన్ కళ్యాణ్ ఓన్ సివిల్ డైరెక్షన్ లేకపోతే సప్లైస్ కూటమిలో అంటే బీజేపీ డైరెక్షన్ లేకపోతే కాదు సార్, వారే నాకు అర్థం కాదు. కూటమిలో లుక్కు మీరు ప్రశ్నలో సగమే ప్రశ్నిస్తారంటే ఎలా ఎలా చెప్పాలి? Hmm. హోంశాఖలో, ఇవాళ విద్యాశాఖలో, Hmm. గతంలో సివిల్ సప్లైస్ శాఖ నాదన్న మనోహర్ దాంట్లో కలిపడిపోయాడు, ఓకే కందులు దుర్గేష్ దాంట్లో కలిపడిపోయి కనబడుతుంది. సొంత శాఖలు కదా, ఏడు సొంత శాఖలు. పర్యాటక శాఖ, సివిల్ సప్లైస్ శాఖ, పర్యాటక శాఖ మంత్రి ఎవరండి? కందుల దుర్గేష్ గారు. మరి ఆయనకు ఒక కేబినెట్ ఇండిపెండెంట్ ప్రతిపత్తి ఉంది కదా. Hmm. అలాగే మరి ఈయనెవరు? నాదన్న మనోహర్ గారు, సివిల్ సప్లైస్. సివిల్ సప్లైస్. Hmm. ఆయన ఒక ఇండివిజువల్ కేబినెట్ మంత్రే కదా. Ah. ఈయన ఎలా కలిపి పెడతారు వాళ్ళ దగ్గర? ఓకే. అంటే అన్నింటిలో కాలు వేలు ఎడుతున్నాడు అని అర్థమైనా కదా. Hmm. ఎప్పుడు పెట్టాలని అనిపిస్తుంది? నేను ముఖ్యమంత్రి అని ఫీల్ అయితే ఓకే. ఆ ఫీలింగ్ తోనే కేబినెట్ సమావేశాలకు వెళ్ళట్లేదు. అసెంబ్లీ సమావేశం అవి కూడా వెళ్ళట్లేదు. వెళ్ళకి. దాని తోడు ఈ కునుకు రోగాలు ఒకటి నెత్తికి. నువ్వు అంటే ఏమన్నా అంటే కునుకు రోగం అని చెప్తారు, అదొకటి. ఇవి కాదు సార్, వెనకాతలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ వ్యూహం ఏంటి? ఎవరి డైరెక్షన్? షిండే దమ్మిడికి పనికిరాని బీజేపీ అటుకుల వ్యాపారం మొదలెట్టింది, అంతకన్నా ఇంకేట్లేదు. మనోడికి తెలుగిస్తున్నారు, ఈ కాకరపోతే తెలిగినట్టు లాస్ట్కి చూస్తామంటాడు, అంతకన్నా ఇంకేట్లేదు. ఓకే. అంటే ఇప్పుడు అధికారుల దగ్గర నుంచి నివేదిక తెప్పించుకున్న తర్వాత డిఎస్సీ అంశం పైన పవన్ కళ్యాణ్ గారు స్పందించేటువంటి ఛాన్స్ ఉంటుందంటారా? స్పందిస్తే ఎవరికి ఎక్కువ. ఓకే. స్పందిస్తే నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ దేవుళ్ళు ఆడుకుని బాబు నాకేమైనా పొత్తిస్తావు అని అడుక్కోవడమే తప్ప స్వతంత్ర ప్రతిపత్త లేదు. ఈయనెవరు మన పంత నానాజీ చెప్పినంత సేవతనం ఆయనలో నాకైతే కనబడట్లేదు. జీవితంలో ఒకసారి అమ్మయ్య పార్టీ విలీనం చేసే ముందు ఒకసారి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టేసి చాలా నా జన్మధన్యం అయిపోయింది అనుకునే క్యారెక్టర్ కింద ఎస్టాబ్లిష్ అవుతుంది. అలాక్కో చిన్న బిస్కెట్ వేశారు నేను నాగబాబుకి ఒక పదవి ఇచ్చి, ఆ బిస్కెట్ ఇంకా ఉపశమనం లేదు, ఇవాళకి కూడా అసెంబ్లీకి వెళ్ళట్లేదు. ఇంకేంటి సార్, ఒకవేళ స్పందిస్తే అది కూటమి మీద ప్రభావం చూపించేటువంటి ఛాన్స్ ఉంటుంది కదా? ఎవరికండి చెరువు మీద వెలిగినట్టే అవుద్ది. ఈ సంగతి కూటమికి బాగా తెలుసండి. కూటమిలో ముఖ్యంగా తెలుగుదేశానికి తెలుసు. బీబీ అంటాం మేము, అంటే బయట బతకలేనోడు అని అర్థం. బయట బతకలేనోడు ఏడ్ చేస్తే లాభం ఏంటి? సార్, ఇప్పుడు కూటమిలో లుకలుకల అంశాన్ని పక్కన పెట్టేద్దాం. సో ఈయన ఒక డైరెక్షన్ లో పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. బీజేపీ డైరెక్షన్. ఓకే, బీజేపీ డైరెక్షన్. చెప్పండి డైరెక్ట్ గా. బీజేపీ తెలుగుదేశం వాడు వెళ్ళి మా అధికారులను పిలిచి చంద్రబాబు నాయుడు గారు చెవులో చెప్తారంటే నా కొడుకు చేసింది నాకు నచ్చట్లు నువ్వు సమీక్షించని చెప్తాడా ఆయన? చెప్పడు కదా. ఓకే, బీజేపీ చెప్పడు డైరెక్షన్ కదా. బీజేపీ డైరెక్షన్ వెళ్ళిపోకండి, ఓకే. చెప్పడు కదా ఆయన. సో అది జరగనప్పుడు డైరెక్ట్ గా బీజేపీ వాడే ఈ తడక వ్యాపారం చేస్తున్నాడు. ఎందుకు ఈ తడక చాటు రాజకీయాలు? ఇది తెలుగుదేశం తెలియదు అంటారా? తెలియదంటే ఇగ్నోరెన్స్ ఇస్ డెత్. వివేకానంద సూక్తులు చదువుకుంటే నేనేం చేయాలి? అంటే 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, సుదీర్ఘంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా అంత అపోజిషన్ ప్రస్థానం ఉంటే వాళ్ళ మండలి డిప్యూటీ చైర్మన్ ఎలక్షన్ ఉన్నప్పుడు తోడుకుని వెళ్ళండి సాంప్రదాయాల జ్ఞాపకం ఉంటుంది ఆయనకి. వచ్చిండి పారొచ్చిండి అని చెప్పడు కదా. రైట్ సార్, చూద్దాం దీని మీద. మీరు డిఎస్సీ పైన ఒకవేళ స్పందిస్తే అది కూటమి మీద నెగిటివ్ గా వెళ్ళి అపోజిషన్ కు ఒక బలమైనటువంటి అస్త్రంగా మారుతుంది అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది. అలాంటి అస్త్రం వాళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళ దగ్గర వివక్షకు గురే కూర్చుని ఉన్నారు. అచేతన స్థితిలో కొన్నాళ్ళు ఉంటే చేతన స్థితిలోకి వస్తున్న మిగిలిన రెండు. ఇప్పుడు నేనంటే ఏదో పిలిచి సమీక్షించుకోడు. వాళ్ళు ఇంకా దమ్మిడికి పనికిరైనా బీజేపీ వాడు ఎందుకు సమీక్షించదు? అరే మావాడిని ధర్మేంద్ర ప్రధాన్ని ఎత్తేసారు కదా, ఇక్కడ ఈయన పెద్ద తీసిమార్కన్నా అన్న కోణంలో మాడాలి కదా, కనీసం కూడబలుక్కోవాలి కదా. మాకేంటి కంటిన్యూస్ సీరియస్ గా విద్యాశాఖల మంత్రులు డబుల్ ఇంజిన్ సర్కార్లో మాకేంటి దరిద్రం మాడుకోవాలి కదా. వాళ్ళు చెప్పిన మాటలు ఎచ్చుకొని కబుర్లో ఉన్నాయి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. ఉత్తమది చూద్దాం డిఎస్సీ పైన. కుమార్ రాజు గారు మాడాలి కదా, ఎందుకంటే పొద్దున్న మాట, మధ్యాహ్నం మాట, సాయంత్రం టీ తాగిన తర్వాత మాట, అలా మాటలు మాడతారు కదా. ఒక పరాకు మాట కూడా లేదు కదా ఇప్పటిదాకా. బీజేపీ గురించి చెప్తున్నా. వీళ్ళు స్పందించరు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఏం స్పందించరు. బ్లాక్ మెయిలింగ్ మొదలెడతారు. ఏదో ఉందట, విషయం ఉందట. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఉత్తమది చూద్దాం ఈ డిఎస్సీ అంశం పైన డిప్యూటీ సీఎం జోక్యం చేసుకోబోతున్నారు, అధికారుల దగ్గర ఆరా తీశారనేటువంటి ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఒకవేళ పవన్ కళ్యాణ్ స్పందిస్తే దానిపైన కూటమి ఏ విధంగా రియాక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది? ఒకవేళ పవన్ కళ్యాణ్ దీనిపైన నెగిటివ్ గా నిజంగా ఏదో జరిగింది అనేటువంటి అంశాన్ని ప్రధానంగా డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్తే కూటమిలో ఉన్నటువంటి ఈ లుక్కలు ఇప్పటికే వైసీపీ గ్రౌండ్ లెవెల్ యాక్టివ్ గా ఉంది కాబట్టి మరింత జోష్తో ముందుకు వెళ్ళేటువంటి ఛాన్స్ కూడా కనబడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఇట్స్ యూటీవీ.